రాజేష్ తన కారులో ఒక ముఖ్యమైన పని మీద హైదరాబాద్ నుండి విజయవాడకు బయలుదేరాడు. మధ్యాహ్నం సమయం కావడంతో ఎండ తీవ్రంగా ఉంది. రోడ్డు పక్కన ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్న ఒక మధ్య వయస్కురాలిని, ఆమెతో ఉన్న నలుగురు అమ్మాయిలను రాజేష్ గమనించాడు. వారు ఏదో వాహనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లుగా రాజేష్కు అర్థమైంది. వారిని చూస్తూ ఉంటే ఏదో కష్టంలో ఉన్నారని అతనికి అనిపించింది. రాజేష్ వెంటనే తన కారును పక్కకు ఆపి వారికి దగ్గరగా వెళ్ళాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలి అని రాజేష్ వారిని అడిగాడు. సరిత అనే ఆ మహిళ తాము పెళ్లి కోసం వెళ్తున్నామని బదులిచ్చింది. దారిలో ఎటువంటి రవాణా సౌకర్యం లేదని ఆమె ఆందోళన చెందింది. రాజేష్ వారిని తన కారులో ఎక్కించుకోవడానికి ముందుకొచ్చాడు. వారికి సహాయం చేయడం తన బాధ్యతగా రాజేష్ భావించాడు. వారు సంతోషంగా కారులో ఎక్కడానికి సిద్ధపడ్డారు. కారు ఎక్కేటప్పుడు ఆ అమ్మాయిల ముఖాల్లో ఏదో తెలియని భయం కనిపించింది. సరిత మాత్రం చాలా హడావిడిగా ఉన్నట్లు అనిపించింది. రాజేష్ కారును స్టార్ట్ చేసి ముందుకు కదిలించాడు. కారు ప్రయాణం మొదలైనప్పటి నుండి సరితకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎక్కడికి వచ్చారు, ఎప్పుడు చేరుకుంటారు అని అవతలి వారు పదే పదే అడుగుతున్నారు. సరిత వారికి సమాధానం చెబుతూ కంగారు పడుతోంది. రాజేష్ అద్దం ద్వారా వెనక సీట్లో కూర్చున్న వారిని గమనిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయిలు ఎవరూ సరదాగా మాట్లాడుకోవడం లేదు. అందరూ ఎవరి ఆలోచనల్లో వారు మౌనంగా ఉండిపోయారు. రాజేష్ వారిని పలకరించడానికి ప్రయత్నించినా పెద్దగా స్పందన రాలేదు. కారు హైవే మీద వేగంగా దూసుకుపోతుంది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత రాజేష్ కారును ఒక హోటల్ దగ్గర ఆపాడు. అందరికీ ఆకలిగా ఉంటుందని భావించి భోజనం చేద్దామని చెప్పాడు. సరిత మొదట తిరస్కరించిన రాజేష్ బలవంతం చేయడంతో కారు దిగారు. భోజనం చేస్తున్న సమయంలో రాజేష్ వారికి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. చిన్నపిల్లలు కారులో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నా పెద్ద అమ్మాయిలు మాత్రం నీరసంగా ఉన్నారు. రాజేష్ కొద్దిసేపు పక్కకు వెళ్ళిన సమయంలో పెద్ద కూతురు మీనా అతన్ని కలిసింది. మీనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండడం రాజేష్ గమనించాడు. మీకు ఏదైనా ఇబ్బంది ఉందా అని రాజేష్ అడిగాడు. మీనా భయపడుతూనే అసలు విషయం చెప్పడం మొదలుపెట్టింది. మా అమ్మకు ఎవరో తెలియని బాబా మాయ మాటలు చెప్పారని ఆమె వాపోయింది. త్వరగా పెళ్లి చేస్తే మీ జీవితాలు బాగుపడతాయని ఆయన నమ్మించారు అని చెప్పింది. అప్పటి నుండి మాకు ఏమీ అర్థం కావడం లేదని మీనా చెప్పింది. ఈ పెళ్లి మాకు అస్సలు ఇష్టం లేదని ఆమె కన్నీరు పెట్టుకుంది. ఆ ముఠా వారు మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా తెలియడం లేదు అని ఆమె చెప్పింది. మీనా మాటలు విన్న రాజేష్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. పెళ్లి పేరుతో ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది అని అతడు గ్రహించాడు. ఆ అమ్మాయిలను కాపాడాలని రాజేష్ అప్పుడే నిర్ణయించుకున్నాడు. మీనాను ధైర్యంగా ఉండమని రాజేష్ భరోసా ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆందోళన చెందకండి అని చెప్పాడు. రాజేష్ తన ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధమయ్యాడు. హోటల్ నుండి వారు తిరిగి కారు ఎక్కారు. రాజేష్ కారులో మళ్లీ ప్రయాణం మొదలైంది. అతను పోలీసులకు ఎలా సమాచారం అందించాలా అని ఆలోచిస్తున్నాడు. కారు ప్రయాణం కొనసాగుతూ ఉండగా రాజేష్ అప్రమత్తంగా ఉన్నాడు. తన ఫోన్ను రహస్యంగా తనిఖీ చేసుకుంటూ ఉన్నాడు. వారు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి కొద్ది దూరంలోనే ఉన్నారని తెలిసింది. సరితకు మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. అది ఎంతో కోపంగా ఉన్నట్లు అనిపించింది. త్వరగా రావాలని అవతలి వ్యక్తి హెచ్చరిస్తున్నట్లు సరిత ముఖం చూస్తేనే తెలుస్తుంది. రాజేష్ కారును అడ్రస్ చెప్పిన చోట ఆపాడు. అది జనసంచారం లేని ఒక పాత భవనం లాంటి ప్రదేశం. అక్కడ నలుగురు వ్యక్తులు ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. వారు ఆ అమ్మాయిలను చూడగానే వింతగా నవ్వారు. ఆ వ్యక్తుల ప్రవర్తన చూస్తుంటేనే రాజేష్కు అనుమానం పెరిగింది. సరిత వారిని నమ్మి లోపలికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఆ అమ్మాయిలు మాత్రం వెళ్ళడానికి నిరాకరిస్తూ వెనక్కి తగ్గారు. బలవంతంగా లాగడానికి ఆ వ్యక్తులు ప్రయత్నించారు. రాజేష్ కారు నుండి బయటకు వచ్చి అడ్డుపడ్డాడు. ఎందుకు అమ్మాయిలను బలవంతం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. వారు రాజేష్ను చూసి మీ పని మీరు చూసుకోండి అని హెచ్చరించారు. తమకు ఆస్తి హోదా ఉన్నాయని వారు గొప్పలు చెప్పుకున్నారు. కానీ రాజేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అమ్మాయిల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని అతను ప్రశ్నించాడు. అప్పటికి పోలీసులకు సమాచారం అందిందని ఆ వ్యక్తులకు తెలియదు. రాజేష్ సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ వ్యక్తులు రాజేష్ మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు. రాజేష్ ధైర్యంగా వారిని ఎదుర్కొన్నాడు. ఈలోపు పోలీస్ సైరన్ వినిపించింది. పోలీసుల రాకతో ఆ వ్యక్తుల రంగు బయటపడింది. భయపడిన ఆ ముఠా సభ్యులు పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వెంటనే వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. జరుగుతున్నది చూసి సరిత నిశ్చేష్టురాలై అక్కడే నిలబడిపోయింది. తన కూతుళ్లను ఎంత ప్రమాదంలోకి నెడుతున్నానో అప్పుడు ఆమెకు తెలిసింది. ఆ అమ్మాయిలు ఊపిరి పీల్చుకుంటూ
బయటకు వచ్చారు. పోలీసులు ఆ భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ ముఠా వెనక ఉన్న భారీ కుట్రను పోలీసులు కనిపెట్టారు. వీరు అనేక ప్రాంతాల్లో ఇదే తరహాలో మోసాలు చేస్తున్నారని తెలిసింది. రాజేష్ చూపిన ధైర్యాన్ని పోలీసులు ఎంతగానో మెచ్చుకున్నారు. సరైన సమయంలో సమాచారం అందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. సరిత తన కూతుళ్లను కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తాను చేసిన తప్పును ఆమె పశ్చాత్తాపంతో ఒప్పుకుంది. ఆ అమ్మాయిలు కూడా రాజేష్కు ధన్యవాదాలు చెప్పారు. రాజేష్ లేకపోతే తమ జీవితాలు నాశనం అయ్యేవి అని వారు భావించారు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ముఠాలోని ప్రధాన సూత్రధారిని కూడా పోలీసులు పట్టుకున్నారు. రాజేష్ చేసిన సహాయం ఆ కుటుంబానికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆ అమ్మాయిల కళ్ళలో భయం పోయి ఆశ చిగురించింది. రాజేష్ ప్రశాంతంగా తన కారు దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు అనుకున్న పని కంటే గొప్ప పని చేశాననే తృప్తి అతనికి కలిగింది. కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు సురక్షితంగా ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు ముగిసిన తర్వాత పోలీసులు రాజేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. నిందితులను స్టేషన్కి తరలించి విచారణ చేపట్టారు. ఆ అమ్మాయిల తల్లి సరిత రాజేష్కు చేతులెత్తి నమస్కరించింది. నేను చేసిన పొరపాటు వల్ల మీరు ఇబ్బంది పడ్డారని ఆమె ఆవేదన చెందింది. నిజం తెలుసుకోకుండా మోసపోయాను అని ఆమె వాపోయింది. మీనా మరియు శ్వేత మళ్ళీ రాజేష్కు కృతజ్ఞతలు చెప్పారు. ఆ రోజు రాజేష్ చూపిన మానవత్వం వారిని కాపాడింది. రాజేష్ వారితో మాట్లాడుతూ జీవితంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించాడు. ఆ కుటుంబం తిరిగి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రాజేష్ వారికి తగిన ఏర్పాట్లను చేశాడు. వారిని సురక్షితంగా ఇళ్లకు పంపించే బాధ్యతను రాజేష్ తీసుకున్నాడు. ఆ అమ్మాయిలు రాజేష్ను ఎప్పటికీ మర్చిపోమని చెప్పారు. రాజేష్ నవ్వుతూ వారికి వీడ్కోలు పలికాడు. ఆ రోజు జరిగిన ఘటన అందరికీ ఒక పాఠంగా నిలిచింది. రాజేష్ తన కారును తిరిగి విజయవాడ వైపు మళ్లించాడు. అతనికి ప్రయాణంలో అలసట ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంది. చేసిన సహాయం విలువను అతను అనుభవించాడు. సమాజంలో ఇలాంటి మోసగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అతడు అనుకున్నాడు. తాను చేసిన పనిని ఎవరికీ గొప్పగా చెప్పుకోలేదు. నిస్వార్థంగా సహాయం చేయడంలోనే అసలైన ఆనందం ఉందని అతడు నమ్మాడు. ఆ సంఘటన తర్వాత అందరి జీవితాలు మారిపోయాయి. అప్పటి నుండి రాజేష్ ఎవరికి సహాయం కావాలన్నా వెనుకాడలేదు. అతను ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాడు.